నమస్తే, నేను మీ పద్మావతి. అఘోరి మాత అలియాస్ శ్రీనివాస్ నిన్న రాత్రి శ్రీవర్షిని ఉన్ను శ్రీనివాస్ వివాహం చేసుకున్న ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అయితే చట్ట ప్రకారం ఈ పెళ్లి చెల్లుబాటు అవుతుందా లేదా అంటే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఏ వీడియో అయితే మేము శాస్త్రం ప్రకారం చేసుకున్నాం, ఇంతవరకు కూడా మమ్మల్ని ఏవేవైతే మీరు ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేసి మాట్లాడారో ఇక నుంచి వాటన్నిటికీ చెక్ పెట్టాలి అంటూ వాళ్ళు ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి అదే వీడియోని చాలా నేపథ్యాల్లో కూడా మనకి చూపిస్తున్నారు. మరి అసలు ఏంటి, ఇది చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందా లేదా, అసలు ఆ తల్లిదండ్రులు శ్రీవర్షిని రిటర్న్ తెచ్చుకోవాలి అంటే చట్ట ప్రకారం ఏం చేయాలి, మరి దీని అన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ శంకర్ గారు ఉన్నారు లైన్లో. మరి ఆయనతో మాట్లాడి అసలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఈ అఘోరి మాత ఉన్ను శ్రీవర్షిని అఘోరి మాత అనాలో లేకుంటే అతన్ని ఏమనాలో అన్న పాయింట్ అవుట్కి వస్తే అసలు అతను మెన్ అనుకోవచ్చు అంటారా లేకుంటే ఉమెన్ అనుకొని ఉండాలనుకోవచ్చు అంటారా? అది నువ్వు నేను కాదమ్మా చెప్పాల్సింది. ఆమెని తీసుకుపోయి ఆమెని లేదంటే అతన్ని ఇద్దరిని తీసుకెళ్ళి ఆ క్రాస్ బ్రీడ్ ఏదైతే ఉందో ఆ క్రాస్ బ్రీడ్ తీసుకుపోయి ఒక హాస్పిటల్లో వేసి జెండర్ టెస్ట్ చేయాలమ్మా. జెండర్ టెస్ట్ చేస్తే అప్పుడు ఆ కన్సల్ట్ డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని మగ ఆడ అనే విషయాన్ని మనము కంక్లూడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే కనుక జంతువులకు చూసినట్టు మనం చూసే పరిస్థితి ఉండదు కదా మనుషులకి. ఎందుకంటే మనం ఒక మానవిక సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్ని గౌరవప్రదమైన జీవితాలు బ్రతుకుతున్నాం కాబట్టి ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ అదే విధంగా ఈ యొక్క సమాజంలో నాగరికత తెలియని పెదవులు ఇటువంటి వాళ్ళ గురించి మనం అంత పెద్దగా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉండదు అంటే ఇటువంటి విషయాల గురించి. అదే సార్, కానీ వీళ్ళు ఏదైతే ఈ చట్టబద్ధంగా ఇంతవరకు శాస్త్రం ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకున్నాము అంటూ ఈ పెళ్లి చేసుకున్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నారు, అది బాగా వైరల్ కూడా అవుతుంది. అసలు దీని విషయానికి వస్తే వాళ్ళ పెళ్లి అనేది చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందంటారా? సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇండియాలో లీగల్ వ్యాలిడిటీ లేదు, ఇస్ నాట్ లీగల్లీ రికగ్నైజ్డ్ అమ్మా. ఓకే, సో ఎవరైతే గనక వర్షిని అనే అమ్మాయి ఉందో అమ్మాయి అదే విధంగా నేను ఫీమేల్ అని క్లెయిమ్ చేసుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ గనక చేసుకున్నట్లయితే గనక దానికి లీగల్ గా ఎటువంటి శాంక్టిటీ ఉండదు. అదే అతను గనక ఒక మగాడిగా తేలితే మాత్రం దానికి డిఫరెంట్. అది ఓకే, ఒకవేళ మగాడిగా తేలితే ఏం చేయొచ్చు అంటారు? అదే మగాడిగా తేలితే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే గనక ఆ మ్యారేజ్ డైవర్స్ తీసుకోకుండా మళ్ళీ గనక మ్యారేజ్ చేసుకుంటే బైగామి కింద అతని మీద కేసు రిజిస్టర్ అవుతుందమ్మా. ఓకే సార్, ఇది రాధా అనే ఆమె ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను మొదటి భార్యని, నన్ను January 1st వివాహం చేసుకున్నారు, నేనే మొదటి భార్యని అంటూ కొన్ని ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అంటూ ఆమె కేసు కూడా నేను వేస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు ఆమె ఒకవేళ ఫస్ట్ భార్య ఆమె అన్నట్టుగా తేలితే గనక ఇప్పుడు శ్రీనివాస్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు చట్ట ప్రకారం? మొదటి భార్య అంటే కనుక అది మొగుడు పిల్లల మధ్య సమస్య కదమ్మా. సో మొగుడు పిల్లల మధ్య సమస్య ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆమెకు కావాల్సిన ఏవైతే కనుక బతకడానికి కావాల్సిన బతుకు తెరువు గురించి కావాల్సిన మెయింటెనెన్స్ కేసు వేసుకుంటది కోర్టులో. లేదు అతనితోటి సంసారం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కనుక డైవర్స్ పిటిషన్ వేసుకుంటది కోర్టులో. లేదు అని అంటే కనుక ఏదైనా సరే ఈ డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించి ఈ కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు పెట్టినట్లయినా కూడా లేదంటే కనుక కొట్టినట్లయినా కూడా ఎటువంటి శారీరక హింసకు పాల్పడినట్లయితే కనుక ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడుతుంది సంబంధించిన పోలీస్ స్టేషన్ లో. ఇవన్నీ కూడా అందరూ చేసే విషయాలే కాబట్టి సో అందరి విషయాల్లో ఎలా ఉంటుందో ఈ విషయంలో కూడా అదే విధంగా జరుగుతుంది. సంబంధించిన పోలీసులు కౌన్సిలింగ్ పిలుస్తారు, కౌన్సిలింగ్ పిలిచిన తర్వాత వినకపోతే మ్యాటర్ సెటిల్ కాకపోతే కనుక కేసు రిజిస్టర్ చేస్తారు. ఓకే సార్, ఒక డౌట్ అయితే ఉంది ఇక్కడ. వాళ్ళ పేరెంట్స్ శ్రీవర్షిని రీబ్యాక్ చేసుకోవాలి, తను వెనక్కి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి మరి తల్లిదండ్రులు ఏ ఏ సెక్షన్స్ మీద శ్రీనివాస్ మీద ప్రాపర్ కేసు అనేది తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందంటారు? ఎవరు ఏ పేరెంట్స్ ఎవరి మీద కేసు పెడతారు? శ్రీనివాస్ మీద శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ అయితే కేసు పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నారు అని చెప్తున్నారు. అవును, అయితే అప్పుడు బలవంతంగా అమ్మాయి కన్సెంట్ లేకుండా తీసుకుని వెళ్తేనేమో కిడ్నాప్ కేసు పెడతారు. అమ్మాయి కన్సెంట్ ఉంది నాకు ఇష్టం ఉండే వెళ్ళని చెప్పి అంటుంది కదమ్మా, ఇంకా కేసు ఏముంది దాంట్లో? ఓకే, అయితే ఇప్పుడు అమ్మాయిని వెనక్కి తీసుకురావడానికి ఇంకా ఎటువంటి చట్టాలు కానీ ఏమి చేసే అవకాశం లేదంటారు? అమ్మాయిని ఆల్రెడీ వెనక్కి తీసుకొచ్చారు కదా. వెనక్కి తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి ఆమె పెళ్లి చేసుకొని ఆ పెళ్లి వీడియో కూడా నిన్న రాత్రి నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతుంది సార్. ఇక అమ్మాయి ఇష్టం, ఆమె మేజర్ కదా, ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకుంటది.
ఓకే ఎవరికి ఎటువంటి రైట్ ఉండదు. ఓకే సో మేజర్ ఇష్టమో వాళ్ళు సావాళ్ళు వస్తారు అంతే. ఓకే అదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్. సో ఇంతవరకు మనం ఈ అడ్వకేట్ గారితో మాట్లాడినంత వరకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఆమె అఘోరికి ఆల్రెడీ పెళ్ళయింది అన్నది కనుక ఒకవేళ నిరూపణ అయితే, ఈ రాధా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆమె బయటికి వచ్చి ఆమె ప్రూఫ్స్తో సహా చూపించగలిగితే కనుక ఇది చట్ట ప్రకారం ఒక కేసు కింద తీసుకెళ్ళడానికి ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి. కాబట్టి చట్టానికి మనకి ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్స్ చూసే పరిగణలోకి తీసుకుంటారు అని అంటున్నారు. మరి అవన్నీ కూడా ఉంటే కనుక శ్రీనివాస్కి ఖచ్చితంగా శిక్ష పడేందుకు అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ శ్రీవర్షిని ఇష్టంతోనే వెళ్ళింది కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. మరి రాధా అనే ఆమె ప్రూఫ్స్తో బయటకు వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని అనుకోవచ్చు.